హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఇంట్లో ఇల్లాలు, షూటింగ్ లో ప్రియురాలు. ఇది నేనంటున్న మాట కాదు. మీడియా వాళ్ళు, ఇంకా చాలా మంది మేమర్స్, ఇంకా ట్రోలర్స్ మన తమిళనాడు సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ మీద చేస్తున్న కామెంట్లు. విజయ్ దళపతి గారి వైఫ్ సంగీత గారు ఎవరైతే ఉన్నారో, చెంగల్పట్టు కోర్టులో విజయ్ గారితో డివోర్స్ కావాలని చెప్పి కోర్టులో అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆవిడ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉందన్నమాట. వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే దీనికి కారణం అని చెప్పి సంగీత గారు డివోర్స్ అయితే అప్లై చేశారు. అంటే మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ విజయ్ గారి మీద చాలా రూమర్స్ అనేది వస్తూనే ఉన్నాయి అనమాట. ఇంతకు ముందు చూసుకుంటే కీర్తి సురేష్ గారితో రిలేషన్ లో ఉన్నారని చెప్పి, గత 2 ఏళ్ల నుంచి త్రిషాతో కూడా ఇలా రిలేషన్ లో ఉన్నారని చెప్పి అంటాం. అండ్ ట్రోలర్స్ ఇంకా మేమర్స్ అయితే అతను పెట్టిన పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ, ఆ పార్టీకి ఫుల్ ఫామ్ వచ్చేసి త్రిష విజయ్ కీర్తి సురేష్ల పార్టీ అని చెప్పి కూడా ట్రోల్స్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. కానీ త్రిష ఇంకా విజయ్ కి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ ఫొటోస్ లిఫ్ట్ లో వాళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు త్రిష వాంటెడ్లీ సెల్ఫీ తీసుకున్నట్టు కానీ, లేదా వాళ్ళిద్దరూ 2 years గా రిలేషన్ లో ఉన్నారు అండ్ వాళ్ళిద్దరు లివింగ్ టుగెదర్ లో ఉన్నారని చెప్పి కూడా చాలా పుకార్లు అయితే వస్తున్నాయి అనమాట. అండ్ దానికి సంబంధించి సంగీత గారు కోర్టులో డివోర్స్ అయితే అప్లై చేశారు. అంతేకాకుండా 2 సంవత్సరాల నుంచి సంగీత గారితో కలిసి ఉండట్లేదు విజయ్ గారు, వాళ్ళిద్దరూ సపరేట్ గా ఉంటున్నారని చెప్పి కూడా ఆమె తెలియపరిచారు. 1999లో లవ్ మ్యారేజ్ జరిగింది వీళ్ళిద్దరికి. అంటే దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ రోజు వాళ్ళు డివోర్స్ కి అప్లై చేయడం నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే విజయ్ కి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆల్రెడీ విజయ్ కొడుకు సంజయ్ మన సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అని చెప్పి ఒక మూవీతో డైరెక్టర్ గా కూడా రాబోతున్నారు. అంటే ఈ టైంలో ఈ డివోర్స్ అనేది ఎంతవరకు విజయ్ కి కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఎలక్షన్ టైం కి ముందు ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది విజయ్ పాలిటిక్ కెరీర్ కూడా నాశనం అయ్యేటువంటి ఒక చర్యగా కనబడుతుంది. సో త్రిష ఇంకా విజయ్ వీళ్ళిద్దరూ రిలేషన్ లో నిజంగానే ఉన్నారా లేదా అనేది క్లారిటీ అయితే ఎవరు ఇవ్వలేదు. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు ఒకానొక టైంలో విజయ్ ఇంకా త్రిషాల సంబంధం వాళ్ళిద్దరూ కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అని చెప్పి మాట్లాడినప్పుడు త్రిష గారు కూడా చాలా గట్టిగా ఖండించారు. అంటే ఇది వాస్తవం ఎంతవరకు అనేది ఇప్పటివరకు అర్థం కాలేదు. సో ఇప్పుడు విజయ్ గారి మీద అండ్ త్రిష గారి మీద అండ్ ఇప్పుడు సంగీత గారు విజయ్ గారి మీద డివోర్స్ అప్లై చేసిన తర్వాత ఏదైతే ఈ పోలీస్ వాళ్ళు చేపట్టే దర్యాప్తు చర్య ఏదైతే ఉందో దానిలో ఏమైనా నిజాలు బయటపడే అవకాశం అయితే ఉంది. అండ్ అఫీషియల్ గా అయితే త్రిష ఇంకా విజయ్ వీళ్ళిద్దరూ కూడా రిలేషన్ లో ఉన్నారు అనేటువంటి ఇది నిజం అని చెప్పి ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. అండ్ ప్రీవియస్లీ కీర్తి సురేష్ గారు ఇంకా విజయ్ గారి మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమాబద్ధమో తెలియదు. కానీ కీర్తి సురేష్ గారు అయితే హ్యాపీగా పెళ్లి చేసుకొని ఆమెకంటూ ఒక ప్రత్యేక కుటుంబాన్ని క్రియేట్ చేసుకొని ఆవిడైతే సైడ్ అయిపోవడం జరిగింది. కానీ త్రిష గారు మరి వీటికి స్పందించి ఏమన్నా నిజాలు బయట పెట్టదలుచుకున్నారా, అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అని ఇంకా క్లారిటీ అయితే లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించిన న్యూస్ చాలా త్వరలో నేను మీకు అందిస్తాను. అండ్ ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం ఇమీడియట్ గా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.